ఎన్డీఏసీ ఆఫీసర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని ప్రాజెక్టులో కలెదిరిగి కాయిదాలు తయారు చేసిండ్రు కదా. ఇప్పుడు వానలు పడబట్టే పనులు ఎక్కడియక్కడ ఆగిపోతున్నాయి. మరి ఎట్లా చేస్తారు ఏం కథ అని అన్ని ముచ్చట్లు కూడా మంత్రి ఉత్తమ్ సార్తోనే అన్నారట. కార్పాటి ఏలుబడల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రజల సొమ్మునంతా పట్టుకపోయి గంగల పోసినంత పనిచేసిండు. ఇప్పుడు 100 కోట్లు ఖరాబైనాయి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఏం చేస్తే ఏమనుకుంటే ఏమన్నా అయ్యేది ఉన్నదా? ఉన్నదాన్ని అట్లనో ఇట్లనో వాడుకుంటామన్న తరీకలు అనుకొచ్చిండట. మరి మలి సర్కార్ ఏమన్నా ఖర్చు పెట్టిందా అంటే ఏమో మరి నీళ్ళ మంత్రి ఇట్లా అనుకొచ్చిండు. ఇనుండ్రి మీరే. ఇప్పటి వరకైతే మేము ఏ కాంట్రాక్టర్లు అయితే బ్యారేజీలు కట్టినరో వాళ్లతోనే ఈ రిపేర్ పనులు వాళ్ల ఖర్చుతోనే చేయిస్తున్నాము. ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఏమీ ఖర్చు పెట్టలేదు. ఇనరా షెయి సర్కార్ ఇప్పటి వరకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అప్పుడు కాంట్రాక్టు పట్టుకున్న కంపెనీతోనే ఖర్చు పెట్టిస్తున్నామని చెప్పుకొచ్చిండు. అయ్యా ఉత్తమ్ కుమార్ గారు, మీరు నీళ్ళ మంత్రే కాబట్టి ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి రైతులకు ఇబ్బంది లేదు. అప్పటికి యాసంగిలో కూడా నీళ్లకు తకిలీవు లేకుండా చూసుకోర్రి.